అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. 10:30కు ఎగ్జామ్ సమయం ప్రారంభం అవుతుంది. అంటే 10 గంటలకే పూర్తిగా గేట్లు కూడా క్లోజ్ చేస్తారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో కూడా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఆ అభ్యర్థులు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది కూడా ఇవాళ ఆ ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల పాటు, ఇవాళ రేపు మొత్తం 2 రోజుల పాటు 4 ప్రశ్న పత్రాలు కూడా ఉంటాయి. ఉదయం, ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 3:30 తర్వాత కూడా ఎగ్జామ్ ఉంటుంది. అయితే పరీక్షా కేంద్రాలంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడే ఉండి మళ్ళీ భోజనం చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆ పరీక్షా కేంద్రాలకు హాజరవుతారు. అంతా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ లోకల్ అండి. ఏంటి ఐడి కార్డు? ఆధార్ కార్డు, ఆల్ టికెట్తో పాటు ఏదైనా ఐడి ప్రూఫ్. ఎలా ప్రిపేర్ అయ్యారు? పర్లేదండి, మంచిగా ప్రిపేర్. ఎక్కడి నుంచి వచ్చారు? ముక్కపల్లి. చూడొచ్చు, అంతా కూడా అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్, అదేవిధంగా ఉప్పూరు ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు కూడా పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. అదే అర్థం చేసుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కాలం, చాలా కాలం తర్వాత కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ వేసినటువంటి పరిస్థితి కావడంతో కూడా అభ్యర్థులంతా ఆ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అందుకే ఆధార్, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు, ఇలా ఐడి ప్రూఫ్ హాల్ టికెట్తో పాటు తీసుకొని వస్తున్నారు. అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి కాబట్టి అంత దూర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఆ క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మొదలైందని చెప్పవచ్చు. వీరంతా వచ్చి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ సమయంలో కూడా ఇక్కడే టౌన్లోనే అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం పరీక్షా కేంద్రాలకి హాజరు కావాల్సి ఉంటుంది. చాలా వరకు నల్గొండలో చూసినట్లయితే నల్గొండ, మిర్యాలగూడ 2 సెంటర్లలో కూడా పరీక్ష కేంద్రాలు కొనసాగుతున్నాయి. మొత్తం 87 కేంద్రాలు కూడా కొనసాగం జరుగుతుంది. మొత్తం 30,000 మంది వరకు కూడా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ చలికాలం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికంతా కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈఎస్పీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం పరీక్షా సెంటర్స్ కానీ, అదేవిధంగా పోలీసులకు కానీ, వీరందరికీ కూడా చాలా వరకు నిన్న మొన్నటి వరకు కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు కాబట్టి, అప్పుడు చూశారు కాబట్టి వారికి అర్థమైంది. గతంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగింది, గ్రూప్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి మొత్తం ఆ పరీక్షా కేంద్రాల వద్ద 2 రోజుల పాటు కూడా, ఇవాళ రేపు సాయంత్రం వరకు కూడా మొత్తం 4 పేపర్ల వరకు ఉన్నాయి కాబట్టి 2 రోజుల పాటు కూడా 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద చేయడం జరిగింది. మొత్తం ఆదివారం పోలీసు యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం అన్ని సెంటర్స్ వద్దనే భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఇక్కడి నుంచి ఎక్కడైతే ఉందో మనం కంటైనర్ని చూస్తున్నాం. మొత్తం ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఆ పేపర్స్ అంతా కూడా గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలన్నీ కూడా ఇక్కడి నుంచే మొత్తం కంటైనర్ ద్వారా ఎక్కడికక్కడ సెంటర్స్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అభ్యర్థులు ప్రిపేర్ అయి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి సమయం తక్కువగా ఉండడంతో కూడా అంతా త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా మొత్తం పరీక్ష ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి బందోబస్తు? ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ సందర్భంగా నల్లగొండ పట్టణంలో దాదాపు 59 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాము. 21,000 చేంజ్ క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారు. ఈ సందర్భంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారు, నోడల్ ఆఫీసర్ ఉంటూ పూర్తి స్థాయిలో 1 టౌన్, 2 టౌన్ అండ్ రూరల్ నార్కట్పల్లి పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అభ్యర్థులంతా కూడా అరగంట ముందుగానే పరీక్షా సెంటర్ చేరుకోవాలి. అవును, 9:30 వరకు, 9:30 క్లోజ్ అవుతుంది. ఇది గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆలస్యమైన వారిని అనుమతించడం జరగదు. టీఎస్ఎస్పీ గైడ్లైన్స్ ప్రకారంగా అందరూ కూడా ఇన్ టైంలోనే రీచ్ కావాలని చెప్పి ముందస్తుగా వాళ్ళకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉన్నది కమిషన్ నుంచి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వస్తున్నారు.
వాళ్ళందరినీ అదేవిధంగా వెంట తెచ్చుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ షూస్ కానీ అలాంటివి కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ షూస్ కానీ అటువంటి వాటిని ఏమీ అనుమతించారు. ఓన్లీ హాల్ టికెట్ అండ్ తర్వాత వాళ్ళ బాల్ పెన్, దాంతోపాటు ఏదైనా ఐడి కార్డు ఒకటి అనుమతించడం జరుగుతుంది. వాళ్ళను ఫ్రిస్కింగ్ అండ్ చెకింగ్ అంతా చేసి అనుమతిస్తున్నాము. ఈ రోజు రేపు సాయంత్రం వరకు కూడా 2 రోజుల పాటు ఎస్ 2 days ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 days ఉంటాయి. ఈ రోజు రేపు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఎట్లయితే బందోబస్తు ఏర్పాటు చేశామో రేపు కూడా అదేవిధంగా ఉంటుంది. 144 సెక్షన్ నల్గొండ పట్టణంలో అమల్లో ఉంది. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు కూడా అన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. మా ఎస్హెచ్ఓలు వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, వాళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అవి క్లోజ్ చేయడము, అదేవిధంగా 5 లేదా అంతకన్నా ఎక్కువ గుమిగూడకుండా 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానితో పాటు మేము ఈ పట్టణంలో మొత్తం టోటల్గా 11 రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి రూట్కు రూట్ ఆఫీసర్గా ఎస్ఐ ఉండడము, తర్వాత 2 రూట్ల కలిపి ఒక సిఐని ఎస్పీఆర్ ఆదేశానుసారం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు 300 మంది సిబ్బందితో ఏర్పాటు చేశాము. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా టౌన్లో మొత్తం అన్ని జిరాక్స్ సెంటర్లను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. మొత్తం పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ షూస్ కానీ ధరించాల్సి ఉండదు. వారందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ పరీక్షా సమయానికంటే ముందుగానే చేరుకుంటున్నారు. 9:30 నుంచి కూడా మొత్తం లోపలికి అనుమతిస్తారు కాబట్టి 9:30కే చేరుకుంటారు. 10 o'clock పూర్తిగా గేట్ క్లోజ్ అవుతుంది. 10 తర్వాత ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి కావడంతో కూడా అంతా త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అన్ని మొత్తం ఇప్పుడు నల్గొండ, మిర్యాలగూడ మొత్తం కూడా 87 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి అన్ని కేంద్రాల వద్ద కూడా ఇదే విధమైనటువంటి భద్రత కొనసాగుతుంది. 144 సెక్షన్ కూడా విధించడం జరిగిందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.